జియో సిమ్ని యూజ్ చేసే ప్రతి ఒక్కరైతే ఈ రెండింటి గురించి అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో జియోకి సంబంధించి 2 మిస్డ్ కాల్ సర్వీసెస్ గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి జియో బ్యాలెన్స్ చెక్, సెకండ్ వన్ వచ్చేసి అప్కమింగ్ ప్లాన్స్ యాక్టివేట్, అంటే మనం పెండింగ్లో ఉన్న ప్లాన్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో దాని గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు యూజ్ అయితే అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి జియో బ్యాలెన్స్ చెక్. ఓకే ఫ్రెండ్స్, ఈ జియో బ్యాలెన్స్ చెక్ మిస్డ్ కాల్ ద్వారా మన మధ్య మన ప్లాన్ యొక్క ఎక్స్పైరీ డేట్ని, మన యొక్క ప్రజెంట్ ఉండే ప్లాన్, అలాగే మన డైలీ SMS లిమిట్, అలాగే మన డైలీ ఎంత డేటా యూజ్ చేసామని అవన్నీ అయితే ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. మనకి మైజియో యాప్లోకి వెళ్ళి చూసుకోకుండా ఏమీ అంతగా చదవలేని వాళ్ళు కూడా ఈజీగా చూసుకోవచ్చు. ఆల్రెడీ జియో యాప్ యూజ్ చేసే వాళ్ళకైతే అవసరం లేదు. జియో యాప్ యూజ్ చేసుకున్నా మాకు ఇలాంటి సర్వీస్ కావాలి, ఎక్కడైనా దొరుకుతుంది అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా మంచి వీడియో అని అయితే చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి మీకు అయితే మొబైల్లో నుంచి చూపిస్తా చూడండి. అలాగే మీకు ఈ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు నోట్ చేసుకుని ఈ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోండి. మీరైతే మీ యొక్క డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో 1299కి అయితే కాల్ చేస్తే ఇలా అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా, చూసారు ఒకసారి ఆ మెసేజ్ అని ఏమేమి వచ్చిందో. ఇక్కడ 1 minute బ్యాక్ వచ్చింది. ఒకవేళ మీరు అక్కడ చూసుకుంటే మీకైతే బ్యాలెన్స్ జియో నెంబర్ ఇస్తుంది. అక్కడ నా ప్లాన్ వచ్చేసి డెమో ప్లాను, నా ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ 24 జూన్ 2024 12:15 AM అయితే అయిపోతుంది. మనకి SMSలో ప్లాన్ ఎక్స్పైరీ. ఒకవేళ మనకి ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు ఉంటుంది, మీరు ఇలా అయితే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి అప్కమింగ్ ప్లాన్స్ యాక్టివేట్. చాలా మంది అయితే చిన్న మొబైల్ జియో ఫోన్లో ఉన్న సిమ్ని అయితే స్మార్ట్ ఫోన్లోకి వేసి షాప్కి వెళ్ళి స్మార్ట్ ఫోన్కి సంబంధించి రీఛార్జ్ అయితే చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తే మీకైతే ప్రస్తుతం ఉన్న ప్లాన్ అయితే జియో ఫోన్లో అయితే వస్తుంది, స్మార్ట్ ఫోన్లో రావాలంటే మీరు షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకుందని చెప్తారు. అలాంటప్పుడు చాలామంది నేను ఇప్పుడే కదా రీఛార్జ్ చేసుకుంది మళ్ళీ ఇలా ఉంటుంది ఏమని అయితే అనుకుంటుంటారు. అప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మైజియోలోకి వెళ్ళి ప్లాన్ అయితే యాక్టివేట్ చేసి ఇస్తారు. అలా కాకుండా మనం మిస్డ్ కాల్ ద్వారా అయితే ఈ మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా అయితే మనం చిన్న మిస్డ్ కాల్తో అయితే ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మీ యొక్క డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి 19914కి డైల్ చేసి మీరు లోడ్ స్పీకర్ పెట్టినట్లయితే మీరు మీ ప్లాన్స్ యాక్టివేట్ కోసం 1 నొక్కండి. సంథింగ్ ఏదో చెప్తుంది. నాకైతే ప్లాన్లు ఏం అప్కమింగ్లో లేవు కాబట్టి నాకేం చెప్పడం లేదు. మీరైతే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, మీకైతే ప్లాన్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.